అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు భూదేవి తల్లికి ముగ్గు వేస్తూ ఉండటం వీడియో తీపించుకున్నానండి మా వారి చేత. ఇలా ఉదయాన్నే మొత్తం కూడా నీట్గా ఇంటి ముందు పరక కూడా లేకుండా శుభ్రంగా ఊడ్చుకొని కల్లాపు జల్లుకొని, మా ఆవుల నీళ్ళే కదండి, పేడ కల్లాపు కాదు కదా, మా ఆవుల నీళ్ళే కదా, కల్లాపు జల్లేసుకొని అలా పిండితో ముగ్గు వేసుకుంటే ఇంటి ముందు ఎంతో చక్కగా అందంగా ఉంటుంది కదండి. ఇలా వంగటం వేయటం కూడా ఎక్సర్సైజ్ అండి, మన ఆడవాళ్ళకి ఎంతో వ్యాయామం లాంటిదన్నమాట. అలాగే మంచి ముగ్గుని సెలెక్ట్ చేసుకొని వేసుకుంటాం కదా, ఎంత అందమైన ముగ్గునో ప్రతిరోజుకి సెలెక్ట్ చేసుకొని మంచి ముగ్గు వేసుకుంటాం. తర్వాత పసుపు కుంకాలతో చక్కగా అలంకరించుకుంటాం, వేసుకుంటాం. ఎక్కడ ఎలా పసుపు వేయాలి, ఎలా కుంకుమ అలంకరించుకోవాలి అనేది మన మనస్సుకి తడుతుందన్నమాట. ఆలోచించుకొని చక్కగా వేస్తాం కదా. నేను అలాగే పద్మం వేసుకున్నానండి, చుట్టూ కమలాలు వేసుకున్నాను. ఈ విధంగా పసుపు కుంకాలతో అలంకరించుకుంటున్నానండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నాను. ఉదయాన్నే కదండి, ఈరోజు సోమవారం అండి. సోమవారం అంటే విశేషమైన రోజు, పండుగ రోజే కదండి. ఇంకా చక్కగా సోమవారం అయినా సరే శుక్రవారం లాంటి ముగ్గు వేసుకుంటానండి. శుక్రవారం ప్రత్యేకమైన ముగ్గు వేసుకుంటాం కదా, అలాగే సోమవారం కూడా అలాగే వేసుకుంటా, శనివారం అలాగే వేసుకుంటానండి. ఈ 3 రోజులు మాత్రం కొంచెం నిష్టగా నియమంగా ఉంటామండి. శుక్రవారం అంటే అమ్మవారికి, శనివారం అంటే అయ్యవారికి, సోమవారం అంటే శివపరివారానికి, మహాదేవుడికి. ఇలా ఉదయాన్నే ముగ్గు వేయటం అనేది ప్రతి ఆడవాళ్ళకి, ప్రతి గృహిణికి కూడాను ఎంతో ఇష్టం కదండి. లోగిల ముందు, ఇంటి ముందు అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకోవటం అంటే ప్రతి ఇల్లాలకి ఎంతో ఇష్టమేనండి. ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తల్లి ప్రవేశించాలని, అలాగే సరస్వతీదేవి తల్లి ప్రవేశించాలని, అలాగే పార్వతీమాత ప్రవేశించాలని మనకి ఆడవాళ్ళందరికీ కూడా ఎంతో ప్రీతి కదా ముగ్గులంటే. ఇలా అందమైన ముగ్గులు సెలెక్ట్ చేసుకొని వేసుకుంటాం కదా లోగిళ్ళ ముందు, ఇళ్ళ ముందు. పండుగ రోజుల్లో మరీ ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకొని వేసుకుంటాం. ఎవరింటి ముందు పెద్ద ముగ్గుగా ఉన్నదే, ఎంత చక్కగా ఉందా, ఇష్టమైనా కష్టమైనా సరే ఇష్టంగా వేసుకుంటామండి ముగ్గులు అనేవి. నాకు ఆల్రెడీ ముగ్గుల పుస్తకం అనేది దాదాపు 15 ఏళ్ల క్రితమే ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఒక డైరీ లాగా ప్రత్యేకమైన పెద్ద పెద్ద ముగ్గులతోటి. మా వారు ఈనాడు పేపర్ ఏజెన్సీనండి. అయితే ప్రతి సంక్రాంతికి కూడా పెద్ద పెద్ద ముగ్గులు సంక్రాంతి నెలలో వేస్తూ ఉంటారు కదా ఈనాడు పేపర్లో, అవన్నీ కూడా మంచి మంచి ముగ్గులు సెలెక్ట్ చేసేసుకొని ముగ్గుల పుస్తకంలో పెట్టేసుకున్నానండి. అసలుకి ప్రత్యేకంగా నేను ముగ్గుల పుస్తకాన్నే తయారు చేసి పెట్టుకున్నానండి. ముగ్గులంటే అంత ఇష్టం అనమాట. ఇక మెట్లకు కూడా పూజ చేసుకుంటానండి పసుపు కుంకాలతోటి. ఈ విధంగా మన ఇల్లే దేవాలయం అండి. మెట్ల మీద కూడా చూసారా, మెట్టుకు ఒక మెలక చొప్పున ఎంత అందంగా చక్కగా తీర్చిదిద్దుకున్నాను. ఇంతకన్నా ఇంకా ఎక్కువగా ముగ్గులు వేసేవాళ్ళు ఉంటారండి, ఇంకా అందంగా తీర్చిదిద్దే వాళ్ళు ఉంటారండి. ఎవరి కళ వాళ్ళది, ఎవరి నైపుణ్యం వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళదండి. భగవంతుడు ఇచ్చిన కళను, నైపుణ్యాన్ని, టాలెంట్ని సద్వినియోగం చేసుకోవటమేనండి మనం. ముగ్గు పని అయిపోయిందని చెప్పేసి సంతోషంగా వస్తున్నాను. పసుపు కుంకాలతోటి 2 స్టీలు బరెన్లో పెట్టుకున్నానండి. ముగ్గు బుట్ట అనేది నేను ప్రత్యేకంగా మా అమ్మదండి, అమ్మ ఇచ్చింది. ఆ ముగ్గు బుట్టని అప్పుడప్పుడు అలుక్కుంటూ ఉంటానన్నమాట. మన ఈ కాగితాల పిండితోటి ప్రత్యేకంగా ముగ్గు బుట్ట అంటే ముగ్గు బుట్టలాగే ఉండాలి నాకు. అలాగే పసుపు కుంకాలు స్టీలు బరెన్లో పెట్టుకున్నానండి. ఈ విధంగా అలంకరించుకుంటాను. మనము ఎప్పుడైనా సరే ఏదో అనివార్య కారణాలలోనే, ఏదో వర్షం పడితే తప్పండి ముగ్గు అనేది నిత్యం చేసుకునే పనులేనండి మనకి. దేవుడి దీపారాధన ఒకటి, ఇంటి ముందు ముగ్గు అనేది మన ఆడవాళ్ళకి తప్పని పని అండి, తప్పకుండా చేసుకోవాల్సిన పని అన్నమాట. ఇక మ్యాట్లో వేసేసి ఇక ఇలా రోజు వీడియో ఇలా తీసుకుంటానన్నమాట అండి. అంతా ముగ్గు అయిపోయిన తర్వాత ఈ విధంగా నేను ప్రతిరోజు కూడా వీడియో ఇలా తీసుకుంటానన్నమాట. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి.
బాగుందండి, నచ్చిందా? ఎక్కువగా పద్మాలు కమలాలే వేస్తూ ఉంటానండి, నాకు అవే ఇష్టం అన్నమాట. వాతావరణం మాత్రం ఉమ్మరం తీస్తుందండి వర్షానికి. వర్షం పడే సూచనలే ఉన్నాయండి. కా ఋతుపవనాలు వచ్చేసాయి అంటున్నారు న్యూస్లో, వాటి కోసం ఎదురు చూస్తున్నాం కదా. వర్షం వస్తే మన సకల జీవరాశులన్నీ హాయిగా సంతోషంగా ఉంటాయి కదండి. ఉదయాన్నే సోమవారం రోజు ఈ విధంగా భక్తి టీవీ పెట్టుకున్నామండి. హాయ్ అండి, ఈరోజు సోమవారం కదండి, మహాదేవుడికి చక్కగా కొంచెం పరమాణం కాసుకున్నామండి. పాయసం తయారు చేసుకున్నాము. చాలా ప్రీతి కదా పార్వతీ పరమేశ్వరులకి పరమాణం అంటే. అలాగే పార్వతీదేవి తల్లి అన్నపూర్ణాదేవి తల్లి కదా పాయసం చేసే ఈ బ్రహ్మాండ లోకాలందరికీ పంచిపెట్టింది కదా. సోమవారం రోజు కొంచెం ప్రసాదంగా నైవేద్యంగా పరమాణం కాసుకున్నామండి. ఇదిగోండి సగ్గు బియ్యం పెట్టేసుకున్నాను. కొంచెం నెయ్యి అండి, ఈ ఫ్రిడ్జ్లో పెడతానండి నెయ్యి అనేది. ఇదిగోండి సగ్గు బియ్యం తీసుకున్నాను. ఎందుకంటే ఒకటే ఎర్రజీవలండి, ఈ ఎండాల కాలం అంతా కూడా ఎర్రజీవలు, వాటికి నిల్వ చేసుకుంటున్నాయి వర్షానికి. చేవని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి కదా. ఇదిగోండి ఇలా ముందు ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఇక విడిపడిపోకుండా ఉంటుందన్నమాట, త్వరగా అయిపోతుందన్నమాట ప్రాసెస్ అనేది. సోమవారం రోజు తలలో ఒద్దుగిన పెట్టనండి, అలాగే ఉంచుకుంటాను. భక్తి పూజ అయిందాక, పూజ అయిన తర్వాత అప్పుడు తలకాయలో దువ్వెన పెడతాను. ఎక్కడికి వెళ్ళినా సరే సోమవారం తీర్థయాత్రలకు వెళ్ళినా సోమవారం రోజు వరకు మాత్రం తలకాయలో దువ్వెన పెట్టనండి, అలాగే ఉంటాను. ఇదిగోండి వాటర్ కొంచెం పోసుకుందాం. ఇదిగోండి మాత్రం పెట్టేసుకొని చక్కగా మనం కుక్కర్లో పెట్టేసుకోవటమేనండి. పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఇలా పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుంటే బాగా 5-6 విజిల్స్ రానిచ్చిన తర్వాత గ్యాస్ పెట్టేసుకున్నాం. ఇదిగోండి బాగా 5-6 విజిల్స్ రానిస్తే చక్కగా సగ్గు బియ్యం అనేది ఉడికిపోతుందండి. మనం అంతలోకి సేమ్యాలు, జీడిపప్పు, కిస్మిస్లు ఈ పక్కన చిన్న దాంట్లో వేయించుకుందాం నేతిలో, ఓకేనా. ఇదిగోండి పాలు కాగబెట్టుకుందాము. పాలు కూడా పోసాను, ఫిల్టర్లో పాలు కాగబెట్టుకుందాము. పాయసానికి పరమాన్నానికి ముందు పాలు కావాలి కదా, కాగబెట్టుకున్న పాలు పోసుకుందాము. ఇవ్వండి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కొంచెం కట్ చేసి పెట్టుకున్నాము. గ్యాస్ వెలిగించేసుకొని చక్కగా నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టేసుకుందాం ముందు. ఇదిగోండి యాలక పొడి కొంచెం కొట్టేసుకున్నాను. ఇదిగోండి ఉడికిపోయింది చక్కగా. ఇది మనం తయారు చేసుకోవటం ఈజీని అనమాట, ప్రాసెస్ అనేది త్వరగా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి నెయ్యి వేసుకున్నాము, ఓకేనా. ఇవి వేగిన తర్వాత నేతిలో చక్కగా మనం దాంట్లో వేసుకుందాం. ఇదిగోండి చక్కగా వేగాయి. మనము ఇదిగోండి ఈ పాత్రలోకి వేసుకున్నాము. ఇతడి పాత్రలో తయారు చేసుకున్నాము. బెల్లం కూడా తరిగి పెట్టేసుకున్నాను. ఇదిగోండి సేమ్యాలు వేయించుకున్నాము. చక్కగా సేమ్యాలు కూడా వేయించుకుంటే ఇవి నీట్గా ఉంటుంది. ఇదిగోండి సేమ్యాలు కూడా చక్కగా అయ్యి, ఓకేనా. ఇది మనం వచ్చేసేసి ఇది పెట్టేసుకుందామండి, పొయ్యి మీద పెట్టేసేసుకొని పాలు కాగిన తర్వాత ఆరాకు వేసుకుందాము. ఇదిగోండి యాలకులు కూడా వేసేసుకుందాము, మంచి స్మెల్ వస్తుంది.
తర్వాత ఈ బెల్లం కూడా వేసుకుందామండి, తగ్గు వరకు వేసుకుందాం. బెల్లంతో చేస్తానండి పరవాణం. ఇది అరిసెల బెల్లం అండి, కమ్మగా రుచిగా ఉంటుంది. కొంచెం వేసుకుందాము, కొంచెం. ఓకేనా, ఇది కరిగినాక ఇంకప్పుడు మనము దించేసుకోవటం. ఒక్క చిటిక సాల్ట్ వేసుకోండి, కొంచెం కళ్ళుప్పు కొంచెం వేసుకోండి. ఏ పదార్థంలోనైనా ఏ స్వీట్లోనైనా ఇదిగోండి ఇంత వేసుకుంటే చాలు. చూసారా, కళ్ళుప్పు అంత రుచిగా ఉంటుందండి. దేంట్లోనైనా సరే, పాసలోనైనా, పొంగల్లోనైనా, పాలకలకలోనైనా, పరమాణంలోనైనా కొంచెం అట్టు వేసుకుంటే ఉప్పు లేని రుచిగా ఉండదండి, కొంచెం టేస్ట్. కరగనిచ్చినాక ఇదిగోండి ఇప్పుడు చక్కగా అయింది. మనం గ్యాస్ కట్టేసుకున్నాం, విజిల్ వచ్చేసిందండి. కుక్కరు పాలు పోసేసుకున్నాం. ఇదిగోండి చూసారా, చాలు. ఇలా ఆరిపోయిన తర్వాత పోసుకోవాలండి పాలు అనేవి. చక్కగా పరమాన్నం రెడీ అయిపోయింది. ఈ వెండి గిన్నెలో మహాదేవుడికి, పార్వతీ పరమేశ్వరులకి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకున్నాం. ఓకేనా, ఇలా త్వరగా చేసుకోవచ్చు పాలకాలు పరమాన్నం అయితే. మనం త్వరగా చేసుకుంటాం కదండి. రెడీ పరమాన్నం. ఏ పాత్రకైనా నిండుగా పెట్టుకోవాలండి తల్లికి. ఓకేనా, కూర్చొని పూజ చేసుకున్నాం. మా వారు తెల్ల జిల్లేడు మాల గుచ్చి చక్కగా చేశారు. ఇదిగోండి అలంకరించాము. ఇదిగోండి పాయసం, భగవంతుడి ప్రసాదంగా దీపారాధన ఇలా చేసుకున్నాను. ఎర్రగన్నేరు పూలు, తెల్ల జిల్లేడు పూలతోటి ఇలా అలంకరించుకున్నాను. నా దేవుడి అలమారంతా కూడా దేవతలంతా దేదీప్యమానంగా విరాజిల్లుతున్నారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వజ్ఞోపశాంతయ గజాననం పద్మార్కం గజాననం శనేకదంతం భక్తనం ఏకదంతం ఉపాస్మహే. అటుకులు కుక్కరు పలుకులు చిటికలో ఆలయం అత్యంత మహిమాన్వితమైన ఆత్మలింగ ధామం. ఈ క్షేత్రంలోని ఈశ్వరునికి మహాబలుడు అని పేరు. మహావీరుడైన రావణాసురుని ఎదిరించేందుకు ప్రయత్నించిన చిక్కు చెదరకుండా లేదా కిందకి పెడదాం అనుకుని ఆ లింగం తీసుకున్నారు. ఎప్పుడు రావణేశ్వరుడు అర్జున్ చేస్తే అప్పుడు 3 బారి పేరు చెప్పేసి కిందకి పెట్టాడు డబ్బం. కిందకి పెట్టిన తర్వాత లింగ పాతాళకే పెరిగింది. రావణ కోపం వచ్చింది, గణపతి కొట్టాడు. తర్వాత గణపతి మానవ లేదు, గణపతిని దర్శనం ఇచ్చాడు. మళ్ళీ కోపం వచ్చింది, ఆ దారిని తీసి చూసారా, దేవుడి అరమారంతా కూడా దేదీప్యమానంగా విరాజిల్లిపోతున్నారు. చూసారా, దేవతలంతా కూడా కళకళలాడిపోతున్నారు.
పాయసాన్ని ఆరగిస్తున్నారు పార్వతీ పరమేశ్వరులు, విష్ణుమూర్తి తండ్రి, లక్ష్మీదేవి తల్లి, బ్రహ్మదేవి, సరస్వతీదేవి తల్లి. చక్కగా ధూపంతో దీపపు కాంతుల్లో చక్కగా దేవుడి అరమారంతా కూడా ఇలా కడకలలాడితే విరాజిల్లుతుంటే మనకి ఎంత సంతోషం, ఆనందం కదండి. దేవతలు వచ్చి కూర్చుంటారండి, కొలువై కూర్చుంటారు బంగారు తల్లిదండ్రులు. సోమవారం అంటే మాకు పండుగేనండి. సోమవారం అంతా విశేషమైన రోజు మాకు. పార్వతీ పరమేశ్వరులు చూసారు ఎంత వైభోగంగా ఉన్నారు. అలాగే కుమారస్వామి, వినాయకుడు, విష్ణుమూర్తి తండ్రి, లక్ష్మీదేవి తల్లి, సరస్వతీదేవి తల్లి ఎలా ఉన్నారు. ఈ విధంగా పూజ అయితే సోమవారం రోజు చేసుకున్నానండి. ధూపంతో, ప్రసాదం, నైవేద్యం, ప్రమాణంతో, దీపంతో మహాదేవుడికి, పార్వతీ పరమేశ్వరులు, విష్ణుమూర్తి తండ్రి, లక్ష్మీ, బ్రహ్మదేవి, సరస్వతి సోమవారం పూజ. ఈరోజు మ్యాగీ చేశాను. ఉదయాన్నే త్వరగా పని అయిపోతుంది కదా అని పూజ అయిపోయిన తర్వాత మ్యాగీ తయారు చేశానండి. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదిగోండి మ్యాగీ. ఇదిగోండి రామయ్య తండ్రి కూడా వచ్చిందండి. మా ముగ్గురికి బౌల్స్ అన్నమాట. పాయసం అనేది రామయ్య తండ్రి కూడా వచ్చింది. మా ముగ్గురికి ప్లేట్స్. నూడిల్స్ చేశాను, త్వరగా అయిపోతుందండి. కొంచెం తీసి పక్కన పెడతా కదండి, కాకులు ఏ ఒకటి వస్తాయి కదా. సూపర్, రామయ్య తండ్రి చేసిందండి. బాగుంది. నేను పూజ చేసుకుంటుంటే త్వరగా తనే చేసి బాగుంది. సేమియా పాయసం, పరవాణం, సగ్గుబియ్యం పరవాణం సేమియాలు వేసాను చక్కగా. సూపర్. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బాగుంది. సూపర్. వేడి చల్లదనాన్ని ఇస్తుంది శరీరానికి, హాయిగా ఉంటుంది ప్రాణానికి. సగ్గుబియ్యం పరవాణం, సగ్గుబియ్యం పాయసం ఈరోజు సోమవారం మహాదేవుడికి. వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. బలాన్ని స్మరించడమే బలహీనతల నుండి బయటపడే మార్గం, కానీ బలహీనులమని బాధపడటం కాదు. బలాన్ని స్మరించడమే బలహీనతల నుండి బయటపడే మార్గం. మనము బలం అంటేనండి మనలో యొక్క దృఢత్వం, మంచి లక్షణాలు, మంచి నడవడిక, మంచి ప్రవర్తనేనండి. ఆ బలాన్ని స్మరిస్తూ ఉండటమే, దాన్ని ఉచ్చారణ చేసుకుంటూ ఉండటమే, దాన్ని డెవలపింగ్ చేసుకుంటూ ఉండటమే, దాన్ని ఒక్కొక్క స్టెప్ పెంచుకుంటూ ఉండటమేనండి. బలాన్ని స్మరించడమే బలహీనతల నుండి బయటపడే మార్గం. బలహీనతలు అంటే అనేక రకాల చెడు వ్యసనాలండి. ఆ చెడు వ్యసనాలని బలహీనతలు అని అంటాం అన్నమాట. నుండి బయటపడే మార్గం, కానీ బలహీనులమని బాధపడటం కాదు. మనం బలహీనంగా ఉన్నామంటే మనం తక్కువగా ఉన్నాము, మనలో మనకు ఏమీ చేత కాదు, మనకేం తెలియదు, మనం బలహీనులమని ప్రొద్దస్తమానం అదే అనుకుంటూ బాధపడటం కాదండి. ప్రూఫ్ చేసుకోవాలి. మంచిగా, మంచి లక్షణాలు, మంచి నడవడికతోటి, మంచి క్రమశిక్షణతోటి ఉండి, సన్మార్గంలో ఉండేసి లక్షణాలతో ఉండటమేనండి. బలాన్ని స్మరించడమే బలహీనతల నుండి బయటపడే మార్గం, కానీ బలహీనులమని బాధపడటం కాదు. ప్రొద్దుగూకులు అదే నెవరు వేసుకుంటా, ప్రొద్దుగూకులు అదే రిపీట్ చేసుకుంటుంటే బలహీనులం కాక మరి బలవంతులం కాలేం కదండి. బలాన్ని మనం రిపీట్ చేసుకుంటూ ఉండటం. మనం బలం అంటే మంచి లక్షణాలు, మంచి నడవడిక, మంచి ప్రవర్తనతో ఉండటం, వాటిని పునరుద్ధరింపజేసుకోవటం, డెవలపింగ్ చేసుకోవటం,
ఉంటుంటే భగవంతుడే అన్నిటికీ ఆయనే దారి చూపిస్తాడండి, మనకి పూలబాట నడిపిస్తాడు, పూలబాట వేస్తాడనమాట. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి, చాలా చక్కగా వివరించారు కదా. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. నెత్తురు బంక విరోచనాలండి ఎక్కువగా వేడి చేసినప్పుడు లేదంటే అతిగా తిన్నప్పుడు కానీ ఇలాంటి నెత్తురు బంక విరోచనాలు అవుతూ ఉంటాయి. బిళ్ళగన్నేరు ఆకులను మెత్తగా నూరి రోజుకు 3 సార్లు తింటే నెత్తురు బంక విరోచనాలు అనేవి అరికట్టబడతాయండి. ఇదేనండి ఆరోగ్య సూత్రము. ఇదేనండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరవకండి. మరలా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.